చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు వైఎస్ జగన్. ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. దళారుల చేతులు కలిపి యూరియాను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు ఈరోజు ఉన్న పరిస్థితి ఎంతటి దారుణంగా ఉన్నారు. రైతుల పరిస్థితి అంటే ఏ పంటకు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. యూరియా కోసం రైతులు ఏకంగా క్యూ లైన్లో నిలబడుతూ ఉన్న పరిస్థితి, అయినా యూరియా దొరకని పరిస్థితి. ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. రైతన్నలకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. కనీసం ఇన్సూరెన్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద మనిషి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో రాని పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి మనం ఉన్నప్పుడు ఏ రోజన్నా కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా రైతు చూసినాడా అని? ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఈరోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది.